హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లీలా కుమారి గారు నంద్యాల నుంచి వచ్చారు. మేడం గారు సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ భయాన్ని జయిస్తేనే జీవిస్తావు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. ముందుగా మనందరి గురువు అయినటువంటి శ్వాసే మీ గురువు, దేవుడు మీలోనే ఉన్నాడు, స్వయంగా ఆ దైవం మీరేనని, ఆ దైవం యొక్క జీవన విధానం శాకాహారమని, ఈ భూమి మీద సమస్త మానవాళి బుద్ధుళ్ళు కావాలని ఆకాంక్షిస్తూ బుద్ధుళ్ళని తయారు చేస్తున్నటువంటి పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులు మన మైత్రేయ బుద్ధుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మగారికి, సదానంద యోగ్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్లో విచ్చేసిన మాస్టర్స్కి, యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మాస్టర్స్కి అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫర్ యూ ఛానల్ వాళ్ళకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సెషన్ స్టార్ట్ చేసుకుంటున్నాను. నా టాపిక్ వచ్చేసి భయాన్ని జయిస్తేనే జీవిస్తాం. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. కొందరికి నీళ్ళని చూస్తే భయం, కొంతమందికి పైన కొండెక్కి పైనుంచి చూస్తే భయం, కొంతమందికి డ్రైవింగ్ అంటే భయం, కొంతమందికి పాములు చూస్తే భయం, కొంతమందికి బల్లులను చూసినా భయం. అలా ఒక్కొక్కరికి ఒక భయం ఉంటుంది. కొంతమందికి స్టేజ్ ఫియర్ ఉంటుంది. కొంతమందికి 10 మందితో కలిసి మాట్లాడాలంటే భయం ఉంటుంది. అలా ఒక్కొక్కరికి ఒక భయాలుంటాయి. ఆ భయాలన్నీ మనము ఈ భయాలను ఎప్పుడు అధిగమించకుండా ఆ భయాలతో జీవిస్తామో మనకు రావాల్సిన వరాలు రాకుండా పోతాయి నిజానికి. ఎప్పుడైతే అది జయిస్తామో మనకు కావాల్సిన వరాలన్నీ వస్తాయి. చూడండి, నా జీవితంలోనే నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ. అంటే 10 మందితో మాట్లాడలేను, 10 మందితో కలవలేను. ఎవరితో మాట్లాడడం చేత కాదు నిజానికి. అంటే ఆ భయము చిన్నప్పటి నుంచి ఉంది. స్కూల్ టైమ్‌లో కూడా ఎప్పుడు నేను కాంపిటీషన్స్‌లో పాల్గొనాలని ఉంటుంది. కానీ ఆ భయంతో స్టేజ్ ఫియర్ అనమాట. వణుకు పుడుతుంది స్టేజ్ ఎక్కగానే. కాబట్టి పా చెయ్యాలన్న కోరిక ఉన్నా కూడా ఎప్పుడు పార్టిసిపేట్ చేయననమాట. ఎందుకంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నా కూడా ఆ భయంతో నేనెప్పుడు కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయననమాట. అంటే నాకు కూడా ఈ ధ్యానంలోకి వచ్చే వరకు చాలా భయాలే. ధ్యానంలోకి ఎప్పుడొచ్చానో, వచ్చిన నెలకి ఒక సంకల్పం పెట్టుకున్నా. ఏమని? నాలో ఉన్న భయాలన్నీ వెళ్ళిపోవాలి అని. అలా పెట్టుకున్నప్పుడు ఒక షాడోలాగా వెళ్ళిపోయినట్లు అనిపించింది కానీ, పూర్తిగా పోలేదు. కానీ ఒకసారి నేను సార్‌ని కలవాలన్నా కూడా భయమే. దూరంగా ఉంటా. దూరం నుంచే చూసి బాగా ఎంజాయ్ చేస్తానే గానీ, ఆస్వాదిస్తానే కానీ, సార్ దగ్గరికెళ్ళి మాట్లాడాలి అన్న ఇది కూడా ఉండదు. భయం అనమాట. సార్ ఏమంటారో? అంటే అంతకుముందే సారు తిట్టడం, కొట్టడం చూసున్నాను. ఆ భయం ఉంది లోపల. అని సార్‌కు దూరంగానే ఉంటా. సార్ ఒకరోజు దూరంగా ఉన్న నన్ను చూసి, "ఏంటి మేడం విశేషాలన్నారు?" నాకేం మాట్లాడాలనో తెలీదు సడెన్‌గా అడిగేటప్పటికి. "సార్ నేనెందుకో భయాన్ని అధిగమించలేకపోతున్నాను." అంటే సార్ ఏమన్నారు? "సూసైడ్ చేసుకొని చావు" అన్నారు. అంటే, "సార్ చేస్తాను సార్. ఇది మళ్ళా నెక్స్ట్ జన్మ క్యారీ అవ్వదా?" అని అడిగాను. "క్యారీ అవుతుంది కదా సార్" అన్నా. అంటే అప్పుడు సార్ నన్ను పైనుంచి కింది వరకు ఇలా ఇలా చూసి కళ్ళలో కళ్ళు పెట్టి చూసారు. ఆ క్షణమే ఆ భయం వెళ్ళిపోయింది నిజానికి. లేకపోతే ఈరోజు నేను జూమ్ క్లాస్‌లలో క్లాసులు చెప్తున్నాను, ధ్యాన ప్రచారం చేస్తున్నాను అంటే ఆ భయం పోవడమే కారణం. ధ్యానంలోకొచ్చినాక కొంచెం పోయింది. సార్ ఆ మాట అన్న తర్వాత కంప్లీట్‌గా పోయింది. అంటే అప్పటికి నేను ధ్యానంలోకొచ్చి 5 సంవత్సరాలయింది. కానీ ఎప్పుడు ఎవరితో మాట్లాడింది లేదు. ఎవరికీ ధ్యానం గురించి చెప్పింది లేదు. ఏదో నా ధ్యానము, నా స్వాధ్యాయం అన్నట్టు ఉండేదాన్ని. ఎప్పుడైతే సార్ అలా అన్నారో అప్పుడు నాలోని భయం అంటే ఆ స్టేజ్ ఫియరు, ఇన్ఫియారిటీ అన్నీ పోయాయి. ఇన్ఫియారిటీ కూడా అంటే వాళ్ళు నన్నేమనుకుంటున్నారో, నేను వాళ్ళకంటే తక్కువేమో, నేను సరిగ్గా నాకేది చేత కాదేమో అనే ఫీలింగ్స్ ఎక్కువుండేది. మనకి చేతఅయినా అక్కడ నాకంటే వాళ్ళు బాగా చేస్తారేమో, వాళ్ళకంటే నేను సరిగ్గా చెయ్యలేనేమో, అప్పుడు అవమానపడాల్సొస్తుందేమో, ఈ భయాలన్నీ చాలా ఉండేవి. ఎప్పుడైతే సార్ ఆ మాట అన్నారో, అప్పుడు నాకి అంటే ఆ భయం పోయింది. అప్పుడు నేను ధ్యాన ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఆ ధ్యాన ప్రచారం మొదలుపెట్టానో, అలా నాకు 2012లో శాకాహార ర్యాలీ చేయాలి అన్న బలమైన అంటే లోపల ఇంట్యూషన్ వచ్చింది.
ఆ ఇంట్యూషన్ ఎప్పుడొస్తూనే అంటే అంతవరకు నాకు భయాలే ఉన్నాయని చెప్పాను కదా! అలా అందరికీ చెప్పంగానే, "నీ వల్ల ఏమవుతుంది?" అన్నారు. అంత డబ్బు ఖర్చు పెట్టగలవా? హ్మ్. నువ్వు నీతో కాదు" అని రకరకాలుగా మాట్లాడారు. అందరిని నువ్వు గ్యాదర్ చేయగలవా? నీవు అసలు క్లాసులు చెప్పడమే కష్టము. అలాంటిది ర్యాలీలు చేస్తావా అని. కానీ నాకు తెలీదు కదా! నా ఇంట్యూషన్ వచ్చింది. ఎవరేమన్నా అవి నేను లోపలికి తీసుకోలేదు. నీ వల్ల కాదు, నీ చేత కాదు ఏమన్నా కూడా లేదు ఇది చెయ్యాలి అన్న దృఢంగా ఉన్నాను కాబట్టి, ఎప్పుడైనా మన అంతరాత్మ నుంచి వచ్చిన ప్రబోధాన్ని మనము నెగ్లెక్ట్ చేయలేము కూడా. మిగిలినది ఎట్లైనా మనసు చెప్తే కొన్ని ఇటు అటు వెళ్తుంటాయి కానీ, మన ఇంట్యూషన్ వచ్చింది మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయం. అలా ఎవరేమన్నా కూడా ధైర్యం చేశాను. ఆహ్, అప్పుడు నా సంకల్పం ఏంటి 1000 మెంబర్స్‌తో ర్యాలీ చెయ్యాలన్న సంకల్పం. అలా నేను అప్పటికే చుట్టుపక్కల ఒక అంటే 2010లో ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టాను. ఆ భయం పోయిన తర్వాత. 2012లో ర్యాలీ చేయాలన్న ఇంట్యూషన్ వచ్చింది. ఆ భయాన్ని అధిగమించి అంటే పల్లెలకెళ్ళి ప్రతి పల్లెకు నేను ఏ ఏ పల్లెలైతే క్లాసెస్ చెప్పానో, ధ్యానం గురించి చెప్పానో 40 డేస్ క్లాసెస్ కండక్ట్ చేశానన్నమాట. ప్రతి పల్లెలో. నా చుట్టుపక్కల ఉన్న పల్లెలన్నీ. అలా వీళ్ళనందరిని మోటివేట్ చేయడానికి నేను ఆ ధ్యాన ర్యాలీకి వెళ్ళాను ప్రతి పల్లెకు. కానీ అక్కడేంటంటే ఈవినింగ్ అయితేనే వాళ్ళుంటారు. ఉదయం పనులు చేసుకోవడానికి ఎళ్ళిపోతారనమాట. అందుకు ఉదయము పోవడానికి కుదరదు. సాయంత్రమే వెళ్ళాలి. అలా అక్కడ ఈ పల్లెలేంటంటే కొన్ని వాటికి బస్సు సౌకర్యాలుండవనమాట. ఆటోలో ఎళ్ళిపోవాలి. ఆటోలో ఏంటంటే 6 దాటి మళ్ళా తిరిగి రిటర్న్ రావనమాట టౌన్‌కి. పల్లెలోళ్ళంతా ఎళ్ళిపోయుంటారు కాబట్టి వాళ్ళు మళ్ళా టౌన్‌కొస్తే వాళ్ళకేమి బాడిగలుండవు కాబట్టి వాళ్ళు రారనమాట. అలాంటి పరిస్థితిలో రోజుకొక 3 పల్లెలు నేను వెళ్ళాననమాట. ఆ 3 పల్లెలకెళ్ళి అక్కడ వాళ్ళని మోటివేట్ చేసి, పలానా రోజు అక్టోబర్ 2వ తేదీ శాఖా ర్యాలీ ఉంది. మీరంతా నంద్యాలకు రావాలి అని ర్యాలీ యొక్క విశిష్టతను వాళ్ళకందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళనందరిని ఇన్వైట్ చేశాననమాట. చుట్టుపక్కల 10 పల్లెల పైన రోజుకొక 3 పల్లెలు తిరిగాను. కానీ అంతవరకు నాకు ఒక్కదానికి వెళ్ళడమే భయం. అందులో మాట్లాడడం కూడా భయంతో ఉన్న నేను, ఎప్పుడైతే ఆ భయం అధిగమించానో, అప్పుడు ఈ ర్యాలీకి అందరి పల్లెలు పిలిచాను. కానీ అప్పుడు అందరన్నారు, "నువ్వు అందరిని పిలుస్తున్నావు బాగుంది. 1000 మందికంటే ఫుడ్డు ఏర్పాటు చేయాలి. ఎంత ఖర్చవుతుందో ఆలోచించావా?" అన్నారు. ఏమో నాకు తెలీదు. డబ్బులు గురించి సరే చూద్దాం ఏదో ఒక మార్గం ఉంటుంది. ఆ డబ్బులు వచ్చే మార్గం అన్నాను. అంటే అందరూ వండుకొని అంతమంది ఎక్కడొస్తారు మేడం? ఊరికే మీరు చెప్పినా రారు. ఒక 100, 150 వస్తే అక్కడికి ఎక్కువ ర్యాలీలకు. అందులో 2012 అప్పుడు ఇంకా కొంచెం ఈ అవగాహన తక్కువే. ఇప్పుడున్నంత అవగాహన ప్రజల్లో లేదు. వాళ్ళు రారు ర్యాలీలకు, శాఖా ర్యాలీలంటే అని ఒక్కొక్కరు ఒక నెగెటివ్ మాట చెప్తున్నారు. లేదు సార్. నేను ఎట్లైనా సరే 1000 అనుకున్నాను. రావాలనే కోరుకుంటున్నాను. అంతమందికి మనం ప్రిపేర్ చేయాల్సిందే ఫుడ్డు. వద్దు మేడం 100 మందికి, 150 మందికి చేస్తే చాలు అదంతా వేస్ట్ అయిపోతది అని వాళ్ళంటున్నారు. లేదు సార్. కనీసం 1000 మందికంటే 800 మందికన్నా మనం ఏర్పాటు చేయాలి అన్నాను. అంటే 800 అంటే ఎంత ఖర్చొస్తుందనుకున్నారు మేడం అన్నారు. అంటే వస్తుంది సార్ అది ఏదో ఒక రకంగా మనకు వస్తుందిలెండి అన్నా. ఎవరు నా మాట వినడం లేదు. నాకొకటే ఆలోచనొచ్చింది. అంటే అప్పుడు మన ఇప్పుడు అంటే ఎక్స్ ఎమ్మెల్యేగా ఈయన ఎస్‌పీ రెడ్డి గారున్నారనమాట నంద్యాల. సార్ ఆయన అందరికీ ఇలా హెల్ప్ చేస్తుంటారు. ఆయన ఫుడ్ ఆయనే వండించి పంపిస్తారనమాట. ఏ ప్రోగ్రామ్ జరిగినా ఆయన వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యాక్టరీలోనే ఫుడ్ వండించి వాళ్ళకి రోజు ఆయనే అనమాట పెడతారు. ఆయన ఎట్లా వాళ్ళకి ఉంటుంది కదా సార్! ఆయన్నడిగితే ఆయన ఇస్తాడని ఆ! ఎందుకు మేడం ఒక 100 మందికి ఆయన దగ్గరికేం వెళ్ళాలి అన్నారు. లేదు సార్ ఎళ్ళాలి. మనం వెళ్తున్నామంటే ఆయన మేడం నేను రాను మేడం అన్నాను. సరే మీరు రాకుంటే మళ్ళీ సార్ నేనెళ్తానని చెప్పి నాతో పాటు ఒక ఇద్దరు ముగ్గురొచ్చారు. లేడీస్ జెంట్స్ ఎందుకో వాళ్ళు ఫీలయ్యారు. మనము వాళ్ళని అడగడం ఎందుకు ఫుడ్ కోసమని. నేను ఒక ధ్యాన జగతు ఒక క్యాప్ తీసుకొని ఎస్‌వి రెడ్డి గారి దగ్గరికెళ్ళి, "సార్ ఇలా ర్యాలీలు చేస్తున్నాను. ఇలా పల్లెలు తిరిగాను. ఆ రోజు మీరు కూడా రావాలి చీఫ్ గెస్ట్‌గా ఆ ర్యాలీకి" అని ఆయన ఇన్వైట్ చేసి వచ్చాననమాట. ఫుడ్‌కు ఓకే అన్నారు. "మీ వాళ్ళే వచ్చి ఒకరు నిలబడి చేయించుకుంటే ఇంకా ఫుడ్ బావుంటుంది మేడం." అంటే సరేలే సార్ మా వాళ్ళు ఒకరొస్తారు. మీకెంత కావాలనో క్వాంటిటీ అదంతా మీరు చేయించుకోండి అడిగి అని
ఆయన ఇచ్చారనమాట. ఆ రోజు ఫ్యాక్టరీ కాడికి వచ్చేసి చేయించుకొని వెళ్ళండి అని. అలా ఒకరు వెళ్ళిపోయారు. ఆయన మాకేమి ఎక్కువ వద్దు సార్ ఊరికే ఒక లెమన్ రైస్, కర్డ్ రైస్ ఉంటే చాలు. మిగిలినటివి ఏమి అవసరం లేదను. ఎందుకంటే మనం ర్యాలీకి ఇతరులను అడిగేటప్పుడు మళ్ళా మనకి ఇన్ని ఐటెమ్స్ అని అడగడం కూడా భావ్యం కాదు గదా! అని అలా ర్యాలీలో పాల్గొన్న తర్వాత 900 మంది వచ్చారు మేడం. ఆ ర్యాలీకి. 1000 మందే అనుకున్నాను. 900 వచ్చారు. స్కూల్స్‌కెళ్ళాను. స్కూల్స్‌లో పిల్లల్ని పిలిచాను. ప్రతి స్కూల్‌కెళ్ళాను. ప్రతి పల్లెకెళ్ళాను. అలాగే నేను పిలిచొచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఏమి ఇన్‌స్పైర్ అయ్యారో నాకు తెలీదు కానీ, వాళ్ళ ట్రాక్టర్‌లలో వచ్చారు. ఒక్కొక్క ఊరు నుంచి ఒక ట్రాక్టర్ వచ్చిందన్నమాట. పల్లెలలో వాళ్ళకి ఉంటాయి కదా! వ్యవసాయం కోసం వాళ్ళు పెట్టుకుంటారు. ఆ ట్రాక్టర్‌కి వెజిటబుల్స్ అన్నీ డెకార్ చేసుకొని వచ్చారన్నమాట. ఆ ట్రాక్టర్‌లకి. నేను ఎవరికీ ఏమి చెప్పలేదు. కానీ వాళ్ళు మళ్ళా ఒకరు కృష్ణుని వేషం వేసుకొనొచ్చారు. ఒకరు బుద్ధుని వేషము, ఒకరు వివేకానందుంది, ఒకరు మహాత్మా గాంధీ. అలా వేషాలు వేసుకొనొచ్చారనమాట. అంటే మనము మన ఆలోచన కానీ, మన ఇంట్యూషన్ గానీ త్రికరణ శుద్ధిగా ఉంటే ఆ విశ్వము అన్నింటికి సహకరిస్తుంది. మనం దేని గురించి టెన్షన్ పడనక్కర్లేదు. అయ్యో! ఇప్పుడు ఇది ఎలా చేయాలన్న భయము, బాధ గూడా ఉండదు. అప్పుడు ఒక ఆటోకి పెద్ద మైకులు పెట్టుకొని ఎందుకంటే 900 మెంబర్స్ ఉన్నప్పుడు అది ఆ స్లోగన్స్ అందరికీ ఇనిపించాలి కదా! అని ఒక ఆటో మాట్లాడుకొని ఊరంతా ఆ పెద్ద ఆటో మాట్లాడుకొని అక్కడ మైక్ సెట్ పెట్టుకొని ఆ ఊరంతా తిరిగాం. మళ్ళా ఇది అందరికీ ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా బయటికి రావాలి అనేసి ఒక బ్యాండ్ సెట్‌ని కూడా అరేంజ్ చేసుకున్నామనమాట. ఆ ర్యాలీకి. అలా ఆ రోజు ఎంతో అద్భుతంగా 900 మందితో అందులో ఎస్‌పీవై రెడ్డి గారొచ్చారనేటప్పటికి, ఆ బ్యాండ్ సౌండ్‌కి ఊర్లో అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా మిద్దెల మీద నిలబడి చూసారనమాట. ఆ స్లోగన్స్ వింటూ. అంటే అక్కడ నా ప్రమేయం ఏం లేదు. జస్ట్ ఒక థాట్ వచ్చింది. అది అందరికి చెప్పాను. దాని ప్రకారం నేను వెళ్ళాను. మనం ఒక్క అడుగు వేస్తే చాలు. ఆస్టల్ మాస్టర్స్ మనకన్నీ సహకరిస్తారన్న దానికి ఆ ర్యాలీ పెద్ద నిదర్శనం. డబ్బులు ఎట్లా అని అన్న వాళ్ళకి నేను అంటే వీళ్ళకు బ్యాండ్ వాళ్ళకి ఈ మైక్ సెట్‌కి వాళ్ళకన్నా డబ్బులివ్వాలి కదా నేను. ఆ! ఆ వాటర్‌కి అన్నిటికి కావాలని ఒక 6, 7,000 దగ్గర పెట్టుకున్నాను. కానీ నాకు తెలియకుండానే దాదాపు 15,000 వసూలయ్యాయి మేడం. అప్పుడు అంటే ఆ ర్యాలీకి వేషాలు వేసుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు వేసుకొనొచ్చిన డబ్బులు నేనిచ్చాను. వద్దులేండి మీరు పల్లెలోళ్ళకు వాళ్ళ ఇన్‌కమ్ తక్కువుంటది. మనము మనమేం చెప్పకుండా ఏసుకొచ్చినారు. వేషాలేసినందుకు పాపం ఎక్కువ కాలేదు. నలుగురికేసినా 600 తీసుకున్నారు. 600 ఇచ్చాను. బ్యాండ్‌కొక 3,500 ఇచ్చాను. అలా ఒక 6, 7,000 ఖర్చయిందంతే. మిగిలిన 10,000 కూడా మిగిలిపోయాయి. కానీ ఆ డబ్బులు మళ్ళా ఏం చేశాను, అది మనది కాదు. వాళ్ళు ర్యాలీ కోసం ఇచ్చారు. అది ఒక మంచి కార్యానికి ఉపయోగపడాలి. మనం దుబారాగా ఏది చెయ్యకూడదన్న సంకల్పంతో మళ్ళా ఇక్కడ మాకు దగ్గరనమాట నందవరం. సదానంద యోగి ఆశ్రమం ఉంది. అక్కడ స్థలం కొనాలి అన్న ప్లాన్ ఉంది. ఆ ప్లాన్‌కి మళ్ళా అందరి దగ్గర డబ్బులు కలెక్షన్ చేసి 1,10,000 వసూలైంది. మళ్ళా ఈ 10,000 కూడా యాడ్ చేసి అక్కడ డొనేట్ చేశామనమాట. ఆ స్థలం కోసం. అంటే ఏదైనా మనము ఒక్క అడుగు ఆ భయాన్ని చూడండి అదే భయంతో ఉన్నాననుకోండి, అంతవరకు ధ్యాన ప్రచారం చెప్పలేదు. ఎక్కడా నాకు అవకాశాలున్నా ఏ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఆ నాలెడ్జ్ షేర్ చేసుకోవాలని లోపల ఉంటుంది. ఆ భయంతో నేను ముందుకు రాలేకపోయానని. ఎప్పుడైతే ఆ భయాన్ని నేను అధిగమించానో, అప్పుడు ఆనందంగా జీవించడం. ఎందుకంటే మన లోపలున్నది బయటికి చెప్తేనే మనకు ఆనందం. అది చెప్పలేకపోతే మనలో ఉండిపోతే మనకెక్కడి నుంచి వస్తుంది? ఏదైనా నేను స్కూల్లో, కాలేజెస్‌లో చదివేటప్పుడు కూడా ఏదేమైనా డౌట్ రైజ్ అయినా కూడా అడగడానికి భయపడేదాన్ని లెక్చరర్స్‌ని. ఎందుకంటే నాలో అంత విపరీతమైన భయాలున్నాయి. ఆ ధ్యానం అనేది మనల్ని ఎంతవరకు తీసుకెళ్తుందో చూడండి. ఎప్పుడైతే ఆ భయాన్ని మనం అధిగమిస్తామో, దాన్ని జయిస్తామో, అప్పటినుంచి ప్రతి పనిని మనకు నచ్చినట్టుగా మనం జీవించగలుగుతాం. చూడండి, మరి అంత గొప్ప కార్యము చేయగలిగినామంటే, అంతకుముందు ఏమీ చేతగాని నేను ఎప్పుడైతే ఆ భయం అనేది నాలోంచి ఎప్పుడు తీసేసామో, అప్పుడు ఈ వరాలన్నీ వచ్చాయన్నమాట. అంటే నేను పల్లెలకు పోయి ధ్యాన ప్రచారం చేయడం తలుచుకుంటే ఇప్పటికి కూడా నేనేనా? అప్పుడున్న నేను నేనే ఇప్పుడున్న నేనుకి
అప్పుడున్న నేనుకి చాలా వ్యత్యాసం అనిపిస్తుంది. చూడండి, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనలో ఎంత మార్పొస్తుందో మనకే అర్థమవుతుంది. అలాగే ఒక్కొక్కరికి ఒక భయాలుంటాయి. ఎప్పుడు ఇంకా అన్నిటికంటే భయం మరణ భయం. అందరికీ మరణం అనేటప్పటికి చాలా భయమేస్తుంది. అయ్యో! ఈ మరణం నాకు వద్దు అని అనుకుంటారు. మనము ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని చూసి మనం మాట్లాడతాం. అబ్బా! వాడు ఇంత కష్టపడి సంపాదించాడు. ఎవ్వరికీ ఒక పైసా కూడా పెట్టలేదు. హ్మ్. పొయ్యేటప్పుడేమన్నా తీసుకుపోయాడా అన్నట్టు ఎంతో ఆత్మజ్ఞానంతో ఉన్నోళ్ళు బయటోళ్ళు కూడా మాట్లాడతాం. అది శ్మశాన వైరాగ్యంతో మాట్లాడతాం. అదే మన దగ్గరకొచ్చేసరికి మళ్ళా అదెక్కడికి పోతుందో మనకు తెలీదు. అలాంటి ఎప్పుడైతే ఆ చావు అనే మరణం యొక్క భయాన్ని కూడా తీసేస్తామో, మనకు ఎన్ని వరాలో ఆ వరాలు చెప్పనీకి కాదు. ఎప్పుడైతే ఆ వరాలు మనకు లభిస్తాయో ఎంత ఆనందమో మనకు తెలియని ఆనందం. అంటే అంతవరకు మనం చేయాల్సిన పనులన్నీ ఆపిపెట్టింటాం. పోనీ ఈ ఇది ఆపేసాం ఈ వరకు. ఈ లక్ష్యం కోసం మనం భూమి మీదకొచ్చాము. నా విషయమే చూసుకోండి. నేను ధ్యాన ప్రచారం చేయడం కోసం, ఈ ర్యాలీలు చేయడం కోసం ఈ భూమి మీదకొచ్చాను. ఎప్పుడైతే ఆ భయం నాలో ఉందో నేను చేయకుండా ఆగిపోయాననుకోండి, నేను మళ్ళా జన్మ తీసుకొని రావాలి. అప్పుడైనా ఈ భయాన్ని అధిగమించాల్సిందే కదా! ఏదో ఒక జన్మలో. అలాంటిది ఈ జన్మలోనే మనము అధిగమించామనుకోండి, మనం చేయాల్సిన పని లక్ష్యం ఈ జన్మలో కంప్లీట్ అవుతుంది. మళ్ళా జన్మ అవసరం ఉండకపోతుంది. కాబట్టి మనకి ఆ మరణ భయం కూడా వెళ్ళిపోవాలి. ఎప్పుడు నీకు మరణ భయం పోతుంది? నీకు ఆత్మజ్ఞానం లభించినప్పుడు. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను అన్న అవగాహన వచ్చి ఆహ్, ఇది పుట్టుక సహజమే, మరణము సహజమే అన్న అవగాహన ఎప్పుడొస్తుందో అప్పుడు మరణ భయం పోతుంది. లేకపోతే ఆ మరణ భయం పోదు. మనకి అలాగే ఉంటుంది. మన వాళ్ళు చనిపోయినా అదే భయం, ఏడుపు, దుఃఖమొస్తుంది. అయ్యో! నా వాళ్ళు చనిపోయారు, నా బంధువులు పోయారు. అంటే కృష్ణుడు అర్జునుడికి కూడా అదే భయమే కదా! నా వాళ్ళందరిని నేను చంపాలనా బాధ. అక్కడ భయం అనే కంటే బాధ. ఎందుకంటే ఒక చతురుడికి ఎప్పుడు చంపడం అనేది శత్రువులను చంపడం అనేది ఎప్పటికీ భయం ఉండదు. ఆ బాధనమాట. ఎప్పుడైతే ఆ బాధను అధిగమించాలన్నా కూడా కృష్ణుడు ఒక జ్ఞానోపదేశం చేస్తాడక్కడ. ఆ విధంగానే భగవద్గీత వచ్చింది. అది లేకపోతే అంటే కొన్ని భయాలు కూడా మనకు అవసరమే. ఆ భయాలు కూడా కొన్ని అవసరమైన భయాలుంటాయి. కొన్ని అనవసరమైన భయాలుంటాయి మనకి. అవసరమైన భయాలేంటి? ఇప్పుడు చూడండి, ఎవరైనా మనల్ని వెంబడిస్తే చంపుతున్నాడా? మనల్ని వెంబడించి మన ప్రాణరక్షణ కోసం మనం పరిగెడతాం. ఆ భయమే లేదనుకోండి, ఏం చేస్తాడులే చావు అనంటాం. చావుకు దగ్గరైతాం. ఒక మేకైనా, ఒక పులి ఎదురైందనుకోండి, తనకి ఆ ప్రాణభయం లేదనుకోండి, తను అక్కడే ఉంటుంది. ఆ ప్రాణభయంతోనే ఆ పులి నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతుంది. అలా సరికాని భయాలేంటి, సరైన భయాలేంటి అనేది తెలుసుకోవాలి. కొన్ని భయాలు ఇప్పుడు పత్రి సార్ కూడా అంటారు, "నాకు భయముంది. కానీ ఆ భయాన్ని నేను కనపడనియ్యను" అంటాడు. మనకొకసారి అడిగారు ఎవరో జ్ఞాన మహాచక్రంలో కోసం ప్రశ్నలు, సమాధానాలు ఒక 1 అవర్ ఉండింది. సార్‌ని అడిగితే, "నాకు కూడా భయముంది. భయం లేనిది ఎవరికి? అందరికీ ఉంటుంది భయం. ఆ భయాన్ని అధిగమించడానికే మనం భూమి మీదకొచ్చాం. ఎప్పుడైతే మన భయాలను అధిగమిస్తామో, మన ఆత్మ ఉన్నతంగా ఎదుగుతుంది. ఆ భయాలున్నాయనుకోండి, ఆత్మ ఎదుగుదల ఆగిపోతుంది. ఎప్పుడైతే అధిగమిస్తామో, మన ఆత్మ ఉన్నతంగా ఎదుగుతుందని సార్ చెప్పారు. ఆ భయం ఉన్నా కూడా, ఆ భయానికే భయపడేట్టు మనం ఉండాలి అన్నారు. ఇప్పుడు ఎవరన్నా వచ్చారు మనల్ని చంపడానికి అంటే, మనం భయపడుతుంటే వాడు ఈజీగా చంపేస్తాడు. అదే నిర్భయంగా ఉన్నామంటే, ఎవరు చంపలేరు. దానికొక చిన్న ఉదాహరణ. మహమ్మద్ ను చంపడానికి వస్తారనమాట. వస్తే, "నీ అల్లా ఏది? నీ అల్లా రక్షిస్తాడేమో ఏది?" అని అంటాడు. అవును. నా అల్లా రక్షిస్తాడు. అతని ఇద్దరు కత్తి యుద్ధం చేస్తుంటారు. చేస్తున్నప్పుడు అతని కత్తి మహమ్మద్ కత్తి కింద పడిపోతుంది. పడిపోయినప్పుడు అతను నీ అల్లా రక్షిస్తాడా అని అడుగుతాడు. అవును. నా అల్లా రక్షిస్తాడని ఎదుటి శత్రువు కళ్ళలో నిర్భయంగా చూసేటప్పటికి అతను చంపలేకపోతాడు. అతని చేతిలోంచి కత్తి కింద పడుతుంది. పడితే అప్పుడు తిరిగి ఆ కత్తి మహమ్మద్ తీసుకొని, "ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు? నువ్వు దేవుడు లేడు, నువ్వు నాస్తికుడు, ఎవ్వరు లేరు అన్నావు కదా! మరి నిన్నెవరు రక్షిస్తారు?" అని అంటాడన్నమాట.
అప్పుడు క్షమాభిక్షణ అడిగితే క్షమించి వదిలేస్తాడనమాట. అంటే ఆ మరణ భయాన్ని జయించాలి అంటే ఒక చిన్న కథ చెప్పుకుందాం ఈడ. ఒక వ్యక్తికి ఇద్దరు కొడుకులుంటారు. పెద్ద కొడుకు చాలా గిల్టీగా ఆహ్, ఎవరితో మాట్లాడాలన్నా ఒక సిగ్గుగా ఫీల్ అయిపోతుంటాడనమాట. ఏ పని చేత కాకుండా అయిపోతుంది. చదువులో కూడా ఏదన్నా అడగాలన్నా, ఎవరినన్నా అడగాలన్నా నామోషీగా ఫీల్ అయ్యి ఎవరిని అడగడు. చదువులో కూడా ఎక్కి రాడనమాట. సరే చదువు అవ్వలేదు. చిన్న కొడుకేమో మంచి క్లెవరు. మంచి చదువు చదువుకొని జాబ్‌లో సెటిల్ అయిపోతాడు. పెద్ద కొడుకు మాత్రం అంటే ఆ భయం వలన ఎవరిని ఏమి చేయలేక చదువులో కూడా వెనకే ఉండి ఫెయిల్ అయిపోయి, సరే నీకు చదువు అవ్వలేదు. ఇంక నా వ్యాపారమన్నా చూసుకుందాం అని తండ్రి వ్యాపారంలోకి పిలుచుకుంటాడు. అలా కొద్ది రోజులు తండ్రి వ్యాపారంలో ఉంటూ, తండ్రి ఉన్నాడు కాబట్టి ఆ వ్యాపారం బానే జరుగుతుంది. ఎందుకంటే మెయింటైన్ చేసేదంతా తండ్రే కదా! పైన ఉంటాడు కొడుకు. కానీ ఇతని భయాన్ని ఆసరా చేసుకొని ఎంతోమంది మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే దొంగతనం చేసినా అడగలేడు భయం. తిరిగి అడగాలని. అలా ఒకరోజు తండ్రి పక్క ఊరికెళ్ళిపోతాడు. టౌన్‌కెళ్ళిపోయి, "నువ్వు ఈ బిజినెస్ చూసుకో. నేను వచ్చే వరకు" అని చెప్పి పోతాడు. అది కొంతమంది ఏం జేస్తారు, ఇతని భయం తెలిసి అతన్ని వాడుకోవడం కోసం మీ కొంతమంది వ్యక్తులొచ్చి, "మీ నాన్న చెప్పారు, ఈ సరుకులన్నీ టౌన్‌కి తీసుకెళ్ళి అమ్మాలంట. ఎట్టిచ్చంటే" అతనికి ఆ డౌటే ఉంది. అంటే అడగడానికి భయం. మా నాన్న ఎందుకు చెప్పారు? నాకు చెప్పలేదు కదా! అని అడగొచ్చు. చెప్పమన్నారు గానీ, ఏమి చెప్పకుండా సరుకులన్నీ ఎత్తి పంపించేస్తాడు. అంతా షాపంతా ఖాళీ అయిపోతుంది తండ్రొచ్చేసరికి. ఏంటి షాప్ ఖాళీ అయిపోయింది. ఏం చేశావంటే, ఇట్లా మీరు చెప్పారని ఎత్తిచ్చినంటే, కొడుకును ఇష్టానుసారం తిడతాడు. హ్మ్. అంత తెలివి లేకుండా ఎలా ఉన్నావు? ఎవరు పంపించారు అని నన్ను కనుక్కునే పని లేదా? అడిగే పని లేదా? అలా ఎత్తిచ్చే పనేనా సరుకుల్ని? నీ వలన ఎన్ని లక్షల నష్టమైంది నాకు. నువ్వు నా దగ్గర ఉండొద్దు. నీ మొఖం నాకు చూపిచ్చొద్దు. నీ జీవితంలో మళ్ళా నా దగ్గరికి రావద్దని నానాకని తిడతాడు. అక్కడ చుట్టుపక్కల షాప్ వాళ్ళుంటారు గదా! ఏమి తండ్రి ఇలా తిడుతున్నాడని అందరూ అతన్ని తిట్టేదాన్ని బయటకొచ్చి చూస్తుంటారు. అతను అవమానంగా ఫీలవుతాడు. ఇంక నేను బతకడం వేస్టు ఇలాంటి పరిస్థితిలో అని చెప్పి ఒక నది ఒడ్డున దగ్గరికెళ్ళి, ఆ నది ఒడ్డున కూర్చొని ఆలోచిస్తుంటాడు. అప్పటి వరకు జరిగిన తన జీవితంలో ఏమేం పోగొట్టుకున్నాను? ఎందుకు ఇంత అవమానం నాకొస్తుంది? అనుకుంటూ నేను ఇంకా నాకు ఆ ధైర్యం లేదు. ఆ భయంతో ఇలా జీవించి అందరితో మాటలు పడే కంటే చనిపోవడం మేలు అని సూసైడ్ చేసుకోవాలనుకుంటాను. అనుకోని ఆ నదిలోకి దూకపోతాడు. దూకపోతే అటువైపు ఒక వ్యక్తి అంటే ఒక గురువు యొక్క శిష్యుడనుకోండి. ఆ వ్యక్తి పోతూ ఇతన్ని రక్షిస్తాడు. "నువ్వు ఏం చేస్తున్నావు? జీవితాన్ని బలి చేసుకుంటున్నావా? అలా మనకు ఈ జీవితం దొరకడం అపురూపము. మానవ జన్మ. ఈ జీవితంలో మనం చేయాల్సిన పనులెన్నో ఉన్నాయి. దాన్ని పోగొట్టుకొని నువ్వు నిన్ను నీవు చంపుకుంటున్నావా? ఎలా చనిపోతావు? నీకు అంతగా భయముంటే మా గురువు దగ్గరికెళ్తాము. నీకు ఆయన ఎన్నో జ్ఞానోపదేశం చేస్తారు. రా" అని ఆ గురువు దగ్గరికి ఈ వ్యక్తిని తీసుకెళ్తాడు ఆ శిష్యుడు. అక్కడ గురువు పోయేసరికి తపస్సులో కూర్చోంటారు. ధ్యానంలో కూర్చోంటారు. ఈయన వచ్చిన కొద్దిసేపటికి అలాగే ఎదురు చూస్తుంటారు గురువు ఏం చెప్తారని. కొద్దిసేపటికి గురువు లేసి ఈ వ్యక్తిని చూస్తున్నాడనమాట. చూసి "ఏం నాన్న" అని అడిగితే, తన జీవితంలో జరిగిన సంఘటనలు, అతనికున్న పరిస్థితులు, "నేను ఇలా ఉన్నాను, ఇలా ఇలా. అందుకు నేను చావాలనుకున్నాను" అని అడిగితే, "నీకు నేను ఒక సందేశాన్ని ఇస్తాను. కానీ నేను చెప్పిన 3 విషయాలు అవి నువ్వు పాటించాలి. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి" అంటాడు. "సరే గురువుగారు, మీరు చెప్పినారు కాబట్టి నేను తప్పకుండా చేస్తాను. నేను ఈ భయం నుంచి బయటపడడం కావాలి. అంతకంటే ఇంకేం లేదని" ఆయన ఒప్పుకొని, "సరే కానీ నువ్వు ఈరోజు ఉదయం నుంచి రాత్రి లోపల ఒక 10 మంది వ్యక్తులను కలిసి వాళ్ళ జీవితాల్లో కష్ట నష్టాలన్నీ ఏంటి అని తెలుసుకొని నోట్ చేసుకొని నా దగ్గరికి రా" అంటాడు. సరే గురువుకు మాటిచ్చాను గదా! అని ఎట్లో ఒకట్లా ధైర్యం చేసి కొంతమందిని అడుగుతాడు. అడిగితే కొంతమంది "నా జీవితంతో నీకేం పనయ్యా వెళ్ళిపో" అంటారు. కొంతమంది తిడతారు. అయినా కూడా గురువుకు మాటిచ్చాను అని 10 మంది వ్యక్తుల్ని కలిసి మాట్లాడడానికి ఆయనకు ఉదయం నుంచి రాత్రి వరకు టైం తీసుకుంటాడు. ఎందుకంటే కొంతమంది కసురు పంపిస్తున్నారు, కొంతమంది చెప్పటం లేదు. అలా 10 మందిని గురువుగారికి సమర్పించాలి కదా! వాళ్ళ జీవితంలోని సాధక బాధకాలన్నీ, కష్టాలు, నష్టాలు, సుఖాలన్నీ నోట్ చేసుకొని రావాలి కదా! అలా
ఆ రోజుకు 10 మందిని తీసుకొని గురువు దగ్గరికెళ్తాడు. ఇలా గురువుగారు ఇలా కొంతమంది ఇలా అన్నారు. అయినా పర్లేదు. నువ్వు అడిగి తెలుసుకోవాలి. వాళ్ళేమన్నా మనము పట్టించుకోకూడదు. ఇది మన అవసరము అని చెప్పి ఓకే. గుడ్ అని చెప్పి రెండో రోజు నువ్వు నీకు నీటి గురించి పిల్లలకి, చిన్న పిల్లలకి, స్కూల్ పిల్లలకి నువ్వు వాళ్ళకి బోధించాలి అంటారు. గురువా! నాకు చదువే రాదు. ఆ నీటి గురించి నేనేం చెప్తా వాళ్ళకు అని అంటాడు. వాళ్ళ దగ్గరికి పోతాడు. పోయి ఫీల్ అయిపోతాడు. వణుకు వస్తుంది. చెప్పాలంటే నోట్లోంచి మాట రావడం లేదు. నా వల్ల కావడం లేదు గురుదేవా! పోయాను. నాకు చదువు రాదు. వాళ్ళకేం చెప్తానంటే గురువు చెప్తారు. నీకు చదువు రాని విషయం వాళ్ళకి తెలీదు. నువ్వు ఏది చెప్తే అదే కరెక్ట్ అనుకుంటారు. నువ్వు నీటి గురించి చెప్పు. నీటిని ఎలా వాడుకోవాలి? ఎలా దుర్వినియోగం చేసుకోకూడదు? పొదుపుగా ఎలా వాడాలి? ఈ సృష్టి నుంచి భూమి మనకు వచ్చింది. అది అందరికీ సరిపడా ఉంది. మనం దుబారా చేస్తే మిగిలిన వాళ్ళకి నీళ్లు లేకుండా పోతాయి. ఇవన్నీ విషయాలు చెప్పు వాళ్ళ దగ్గరికెళ్ళి అని చెప్తే మళ్ళా వెళ్ళి వాళ్ళకు ఆ పిల్లలకి ఆ నీటి గురించి వాటి యొక్క అవసరాలు, వాటి యొక్క ఉపయోగాలు, వాటిని దుర్వినియోగం చేస్తే ఆ కర్మ ఫలాలు అన్నీ చెప్తాడనమాట. సరే. అయిపోయింది రెండో రోజు. మూడో రోజు చెప్తాడు. "నువ్వు నీ తండ్రి దగ్గరికెళ్ళి క్షమాపణ అడుగు" అని. అంటే, "నేను నా తండ్రి నా మొఖం చూడనన్నారు గురుదేవా! మరి నేనెలా వెళ్ళాలి" అని. ఆయన అంటారు కోపంలో, కోపంలో 10 అంటాను. ఎందుకంటే నువ్వు చేసిన పని అలాంటిది. మొత్తం సరికిచ్చి పంపించావు. జీవనాధారమైన బిజినెస్‌ని మొత్తం లేకుండా చేశావు మరి. ఆయన కోపమొస్తుంది. మాట్లాడతారు. అయినా నువ్వు క్షమాపణ అడుగు. వదలకుండా ఆయన కాళ్ళ మీద పడు. ఆయన క్షమిస్తారు నిన్ను అని చెప్పి పంపిస్తారు. అప్పుడు ధైర్యం చేసుకొని తండ్రి దగ్గరికెళ్ళి, తండ్రి, నాన్న నా వలన చాలా తప్పు జరిగింది. హ్మ్. నీకెంతో నష్టం చేశాను. నన్ను క్షమించండని కాళ్ళ వేళ్ళ పడతాడు. అప్పుడు తండ్రి, నేను కాకపోతే ఇతన్ని వదిలేస్తే ఎవరు చూసుకుంటారని దగ్గరికి తీసుకుంటాడు. కానీ ఆ టైంలోనే అతనికి కూడా నేనొక పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి, నా తండ్రికి చూపించాలన్న బలమైన కోరిక కూడా కలుగుతుంది. ఎప్పుడైతే అక్కడ కొంచెం ఆ ధైర్యం 10 మందితో మాట్లాడడము, అలాగే ఆ పిల్లలకి చెప్పడం, తండ్రిని క్షమాపణ దీనివల్ల ధైర్యం వచ్చింది. బిజినెస్‌లోని ఆటుపోట్లన్నీ చూసుకొని కస్టమర్స్‌తో ఎలా డీల్ చేయాలి, మనము ఒక పర్చేజ్ చేయాలంటే వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అన్నీ మెళకువలన్నీ తెలుసుకొని కొద్ది రోజులు కొన్ని సంవత్సరాలకి అతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తయారవుతాడు. అంటే చూడండి, అంతకుముందు అతను ఎన్ని పోగొట్టుకున్నాడో, ఇప్పుడు ఆ భయాన్ని అధిగమించేసరికి ఎన్ని లాభాలు పొందాడో. కాబట్టి ఏదైనా మనం ఆ భయాన్ని అధిగమించినప్పుడు మనం ఎన్నో లాభాలు పొందుతాం. మరణ భయము అందరికీ ఉంటుంది. ఆత్మజ్ఞానం లేకపోతే ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే మనము ఆత్మ పదార్థం ఈ శరీరం ఈరోజు ఉంటుంది, పోతుంది. పుట్టుక సహజమే, మరణము సహజమే అని తెలిసినప్పుడు మనం ఆ చావు గురించి పెద్దగా బాధపడం. అలాగే మనము హిరణ్యకశిపుడిని తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అతనికి మరణ భయం ఉంది. అందుకే ఎంతో తపస్సు చేసి నాకు చావే లేకుండా ఉండాలని శివుణ్ణి ఒప్పించి మరి వరాలు కోరుకున్నాడు. ఏమని? నేను ఆకాశంలో చావకూడదు, భూమి మీద చావకూడదు, ఏ ఆయుధంతో చావకూడదు, ఏ జంతువుతో చావకూడదు, ఏ మనిషితో చావకూడదు అని ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టి మరి కోరుకున్నాడు. కానీ ఆ భయంలో వాళ్ళు ఏమడుగుతున్నారు? ఎక్కడ నాకు చావు ఉండకూడదని కోరుకోవచ్చు. ఇక్కడ, అక్కడ చావు ఉండకూడదు అనుకున్నాడే కానీ అప్పుడు శివుడేం చేశాడు తథాస్తు అంటారు. మీరేది అడిగితే వాళ్ళు ప్రత్యక్షమైనాక వరాలిస్తామన్నాక ఇస్తారు. వాళ్ళు మాట తప్పరు. కానీ ఆ అడగడంలోనే మనకి ఎరుక ఉండాలి. ఏం అడగాలి అనేది. వాడికి ఆ భయం ఉంది కాబట్టి చావు భయంతో నేను ఎవరి వల్ల చావకూడదు అనుకున్నాడే కానీ చనిపోతాను ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మరి అలాంటి వ్యక్తి ఎప్పుడైతే అక్కడ తన ప్రహ్లాదుని హింసించి నీ నారాయణుడు ఎక్కడున్నాడో చూపించు అన్నప్పుడు, ఆ స్తంభంలోంచి అంటే అక్కడ హిరణ్యకశిపుడిని చంపడానికి నరసింహ అవతారం అవతరించాడు. అదేమి పూర్తి మానవ అవతారం కాదు, అటు జంతు అవతారం కాదు. 2 తప్పించిన అవతారం. కింద, పైన చావకూడదన్నాడు. నేల మీద చావకూడదు, పైన చావకూడదన్నాడు. ఈ ఆయుధము వద్దన్నాడు. కాబట్టి ఆయనేం చేశాడు, ఒక కడప మీద ఒక కూర్చొని ఆయన తొడ మీద ఆయన పండేసి మరీ ఆయన గోర్లతోనే చంపేశాడు. అంటే అక్కడేమవుతుంది మనకు అర్థం కావాలి. అలాగే పరీక్షిత్ మహారాజు పాము నన్ను చంపుతుందని ఒంటి మీద కట్టుకొని ఎక్కడో ఉన్నాడు. అలా అని ఆయన్ని చంపకుండా పోయిందా? పాము చంపింది. అంటే మనం ఎన్ని కోరికలు కోరినా, ఎన్ని ఇది ఉన్నా
ఈ శరీరానికి చావు తప్పదు. ఆత్మ అన్నది శాశ్వతం అన్న అవగాహన వచ్చినప్పుడు మాత్రమే మనం ఆ మరణ భయాన్ని గురించి మర్చిపోతాం. మనకు ప్రతిసారి ఎప్పుడు చెప్తుంటారు ధ్యాన మహాచక్రంలో. నేను ఒక బర్త్‌డేకి ఫంక్షన్‌కెళ్ళాను. ఒక చిన్న పాప 6 ఏళ్ల పాప కొన్ని చాక్లెట్‌లు వెళ్ళి ఇవ్వడానికి కోసం ఆ పాపకి ఇవ్వడం కోసం వెళ్ళాను అని చెప్తారు మనకెప్పుడు. వెళ్ళి సగం చాక్లెట్‌లు ఇచ్చాను అన్నారు. సగం ఎప్పుడు ఇస్తా అంటే ఆ అమ్మాయి ఇప్పుడు బర్త్‌డే సెలబ్రేషన్‌కి ఇచ్చాను. డెత్ డే సెలబ్రేషన్‌కి ఇస్తాను అంటారు. అప్పుడు ఆ తల్లి ఏడుస్తుంది. అంటే హాయిగా బర్త్‌డే శుభమాని చేస్తుంటే, మీరు డెత్ డే గురించి మాట్లాడుతుంటే, అక్కడ అజ్ఞానం, ఆత్మజ్ఞానం లేదు కాబట్టి, ఆ తల్లికి దుఃఖమొచ్చింది. అంటే బర్త్‌డే అయినా, డెత్ డే అయినా సెలబ్రేషన్స్ మనకి. ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలి. అంటే ఎప్పుడొస్తుంది? మనకు ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు ఆ సెలబ్రేషన్ అనేది వస్తుంది. అదే లేదనుకోండి, ఆ సెలబ్రేషన్ ఎక్కడొస్తుంది? అలాగే నాకు కూడా ధ్యానంలోకొచ్చినప్పుడు అందరూ చెప్తున్నారు ఆత్మ, ఆత్మ అని. నాకనిపిస్తుంది ఈ దేహమే. మరి ఆత్మ గురించి ఎలా తెలుసుకోవాలి? అన్న ఒకటే తపన. అంటే అప్పటికి నేను ధ్యానంలోకొచ్చి 10 డేస్ అయిందంతే. 10, 15 డేస్ అయిందంతే. నెలకు లోపలే. ఎక్కువ రోజులు కాలేదు. ఆ రోజు అందరు చెప్పేది విని అప్పుడు క్లాసెస్ కూడా తక్కువే. ఎందుకంటే 2004లో ఆ ప్రాంతంలో వచ్చాను ధ్యానంలోకి. చెప్పేవాళ్ళు కూడా తక్కువే. కానీ ఎక్కువ స్వాధ్యాయం చేసేదాన్ని. బుక్స్ చదివితే అన్నిట్లోనూ ఆత్మ గురించే చెప్తున్నారు. మరి నేనెలా అర్థం చేసుకోవాలి ఆత్మ గురించి? హ్మ్. నాకేం అర్థం కావటం లేదు. నాకనిపిస్తుంది ఈ శరీరమే. నాకు తెలియాలి. ఎలా తెలుసుకోవాలని ఒకటే తపన. కూర్చున్నా, పడుకున్నా, పని చేస్తున్నా ఆత్మ అంటే ఏంటి? ఎలా తెలుసుకోవాలి నేను? నాకనిపిస్తుంది ఈ దేహమే కదా! అన్న ఆలోచనతో ఆ రోజు ఉదయం నుంచి పని ఏదో ఎక్కువే ఉండింది. 2 గంటలకు అయిపోయింది వర్క్. అయిపోతే అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికెళ్ళిపోయారు. పిల్లలు స్కూలుకెళ్ళిపోయారు. ఇంకా ధ్యానానికి కూర్చున్నాం. ఫిబ్రవరి నెల అనుకుంటారు అప్పుడు. కొంచెం ఎండలున్నాయి. అయినా కూడా కూర్చున్నా ధ్యానానికి. గాలి రాలని ఫ్యాన్‌కి ఎదురు కూర్చున్నా మరి. కూర్చొని ధ్యానానికి కూర్చున్నా. బ్యాక్ పెయిన్ మొదలైంది వెనకల. సరే ఆ తపన ఉంది గదా లోపల. నేను ఆత్మని ఎలా తెలుసుకోవాలని. సరే అలాగే వెనక్కెళ్ళి గోడకు ఆనుకొని కళ్ళు మూసుకొని కూర్చున్నా. కొద్దిసేపటికి ఆ బ్యాక్ పెయిన్ తగ్గిపోయి మెల్లగా నాలోంచి ఒక బాడీ అంటే సూక్ష్మ శరీరం. అప్పుడది సూక్ష్మ శరీరం నాకు తెలీదు. ఎందుకంటే అప్పుడప్పుడే ధ్యానంలోకొచ్చాను. ఇవన్నీ చెప్పేవాళ్ళు గూడా లేరు కాబట్టి వచ్చింది. అది పైకెళ్తుంది. అరే! భలే ఎళ్తుందని అని ఎంజాయ్ చేస్తున్నా. హ్యాపీగా ఫీల్ అవుతున్నా. భలే వెళ్తున్నాను అని. వెళ్ళాను. సడెన్‌గా ఫ్యాన్ దగ్గరికి పోయింది. ఇలా కింద కూర్చున్నా ఫ్యాన్ దగ్గరికెళ్తేనే మళ్ళా భయమేసింది. ఎక్కడ ఫ్యాన్‌కు తగులుతుందని. అంటే మనకి అప్పటి వరకు శరీర భయమే కదా! మనకు తెలీదు అప్పటి వరకు. ఆత్మకు చావు లేదన్నది, ఈ విషయాలు కూడా ఏమీ కాదు ఆత్మకి అనేది. అలా ఎప్పుడైతే అదెళ్ళానో, ఆ భయం ఎప్పుడొచ్చిందో మళ్ళా కిందకి దిగడం మొదలుపెట్టింది ఆ బాడీ. దిగుతుంది. నేను కూర్చున్న ప్లేస్‌కి ఫ్యాన్‌కి మధ్యలో ఉంది. మళ్ళా ఈ భయమొచ్చింది. హమ్మయ్య! ఇక్కడి నుంచి పడితే నడుములు ఇరిగిపోతాయని. కింద పడతానని. అంటే అప్పుడున్న అజ్ఞానం అలాంటిది. ఇంకా ధ్యానంలో కొత్తగా వచ్చాను కాబట్టి. అప్పుడు బయట డోర్ కొడుతున్నారు. 3:45 అయింది. 2:00 కూర్చున్నా. 3:45 అయింది. తలుపు తీయాలి వెళ్లి. ఈ శరీరాన్ని ఇలా తిప్పుతా, అలా తిప్పుతా ఏం కదలదు. ఎక్కడ కదులుతది? అసలు బాడీ ఆడుంది. ఉంటే కదా లోపల. అది క క కదలలేదు. అది మళ్ళా వచ్చి నా లోపలికి వచ్చింది. అంటే ఎప్పుడైతే మనకు భయాలు కలుగుతాయో అది వెంటనే ఇమ్మీడియేట్‌గా మన శరీరంలోకొస్తుంది. అది వచ్చిన తర్వాత ఒక్క నిమిషానికి నా శరీరం కదలికలొచ్చినాయి. అప్పుడనిపించింది. ఓహో! అది లేదు కాబట్టి ఆత్మ నా లోపల లేదు కాబట్టి ఈ శరీరం కదలికలు లేవు. ఓహ్! ఓహ్! నేను ఈ శరీరాన్ని కాదు ఆత్మను అన్న మొట్టమొదటిగా అనుభవంగా జ్ఞానం అంకురించింది ఆ రోజు నాకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా ధ్యానాన్ని వదలలేదు. మొదట్లో మనకి ఎప్పుడైతే ఇలాంటి అనుభవాలొస్తాయో మనకు ధ్యానం పట్ల, అన్నిటి పట్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఏ విషయమైనా. ఇప్పుడు చూడండి అదే అనుభవం లేకుండా నేను ఏ విషయం చెప్పినా అది పెద్దగా మనకనిపించదు. మీకు కూడా వినేవాళ్ళకి కూడా అనిపించదు. ఎందుకంటే నాలో ఎవరో చెప్పినది విని చెప్పాననుకోండి, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఉండదు. వినేవాళ్ళకు రాదు కూడా. అలాగే ఈ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత నేను ఎప్పుడైతే ఆ శాకాహారాలు చేయడం కానీ, అక్కడ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందో, ఆ అనుభవం వచ్చిందో, ఇక్కడ ఆత్మ అనే ఎక్స్‌పీరియన్స్ వచ్చిందో, నాలో చాలా భయాలు తగ్గిపోయాయి నిజానికి. అప్పటికి వరకు ఉన్న భయాలు, ఆ రోజు ఈ రోజు ఖచ్చితంగా
మనము విశ్వ కళ్యాణం కోసం చేస్తే ఆ హాస్టల్ మాస్టర్స్ మన వెన్నంటూ ఉండి అన్నీ చూసుకుంటారని కాన్ఫిడెన్స్‌గా చెప్తారు. వినడం వేరు. అనుభవంలోకి తెచ్చుకోవడం వేరుగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఆ భయాన్ని అధిగమిస్తామో మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే ఇది ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు గట్టిగా బల్లగుద్ది మరీ మరీ చెప్తాం. ఇది ఇంతే ఉంటుంది అని. సత్యం ఇలాగే ఉంటుంది అని. అది ఎవరో చెప్పింది విన్నామనుకోండి, సత్యాన్ని మనం అంత గట్టిగా చెప్పలేం. అలా ఎప్పుడైతే ఈ భయాలను అధిగమించి నేను ఈ ఎక్స్‌పీరియన్స్ పొందానో, అప్పుడు అందరికీ ధ్యానం గురించి, శాకాహారం గురించి అంత గట్టిగా చెప్పడం మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి అక్టోబర్ 2 కానీ, ఆ రోజు మిస్ అయితే నవంబర్ 11 సార్ బర్త్‌డే రోజు ఖచ్చితంగా శాకాహారాన్ని నిర్వహించుకుంటున్నాం నంద్యాలలో. అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం నాకి అంటే, ధ్యానం చేయడం ద్వారా ఈ ధైర్యం వచ్చింది. అంటే మనకి ధ్యానం చేయడం ద్వారా అవేర్‌నెస్ కూడా పెరుగుతుంది. ఎరుక. అప్పుడున్న నేనుకు, ఇప్పుడున్న నేనుకు కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి. అంటే బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ చూసుకున్నప్పుడు మనలో ఇంతకుముందున్న భయాలు కానీ, ఆత్మవిశ్వాసం కానీ, ఇప్పుడు ప్రతి దాన్ని అంగీకరించడం మొదలు పెడతాం మనం. ఏ విషయాన్నైనా. ఏదైనా నా మంచికే. ఏదో నేను నేర్చుకోవడానికొచ్చింది వస్తాయి. సమస్యలు రావని చెప్పను. ఒక ధ్యానం చేస్తే మాస్టర్‌కి ఏ సమస్యలుండవు. అబ్బా! ప్రాపంచికం ఉన్నోళ్ళకే సమస్యలొస్తాయంటే అది రాంగ్. ఎందుకంటే సమస్యలు కూడా వస్తాయి. ధ్యానం చేసిన కొత్తల్లో మనందరికీ రోగాలు అన్నీ నయమైతాయి. కానీ తర్వాత కూడా వస్తాయి. ఎందుకొస్తాయవి? అంటే ఇప్పుడు ధ్యానంలోకొచ్చినాక మన డిజైన్ మార్చుకుంటాం మనం. ఇదంతా తెలుసుకున్నాక, ఈ జ్ఞానం తెలుసుకున్నాక మనం ఏమనుకుంటాం? ఇది ఆఖరి జన్మ చేసుకోవాలని కోరుకుంటాం. కానీ వచ్చేటప్పుడు సంచిత కర్మల్లో కొన్ని తెచ్చుకుంటాం. అయి తెచ్చుకున్నట్టు పోగొట్టుకుంటాం. మరి మిగిలిన సంచిత కర్మలు ఎవరు అనుభవించాలి? హ్మ్. మనమే గదా! మరి అలాంటప్పుడు ఆ కర్మలు రాకుండా ఎలా ఉంటాయి? ఏ పిరమిడ్ మాస్టర్ అయినా అందరూ అనుకుంటారు. ధ్యానం వస్తే రోగాలు పోతాయన్నారు. మరి వీళ్ళెందుకు అనుభవిస్తున్నారని థాట్ రావచ్చు చాలా మందికి. కానీ ఈడ నీ సంకల్పం మార్చుకున్నావు. అంతకుముందు ఈ జన్మ ఇంకొక ఎన్నో జన్మలున్నాయి. కానీ ఈ జ్ఞానం తెలిసిందని మార్చుకున్నావు. ఇది ఆఖరి జన్మ చేసుకోవాలని కోరుకుంటున్నావు. కోరుకున్నప్పుడు ఆ సంచిత కర్మలు మనమే కదా అనుభవించాల్సింది ఉన్నవి. మళ్ళా కర్మలున్నంత వరకు మనం భూమి మీదకి రాక తప్పదు, పోక తప్పదు. ఈ భూమి మీద పాఠాలు నేర్చుకోక తప్పదు. ఎప్పుడైతే నువ్వు ఒక బుద్ధత్వ స్థితి, ఒక ఆత్మస్థితిలో ఉంటూ, ఈ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటావో, అప్పుడు మళ్ళా ఈ భూమి మీదకి రానక్కర్లేదు. ఏ లోకానికెళ్ళాలి? సత్యలోకం చేరిన తర్వాత మళ్ళా రానవసరం లేదు. ఎప్పుడు ఈ భూమి మీద మన అవసరం ఉంది అనుకుంటేనే మళ్ళా మనం వస్తాం. లేకపోతే అవసరం లేదు. కృష్ణుడు చెప్తాడు కదా భగవద్గీతలో. హ్మ్. ఈ భూమి మీద అవసరమైనప్పుడు నన్ను నేను సృష్టించుకుంటానని. ఇప్పుడు కరోనా వచ్చింది. ఎందుకొచ్చింది కరోనా? కరోనా అంటే అక్కడ భగవంతుడు అంటే మనిషి రూపంలోనే వస్తారని కాదు. కృష్ణ పరమాత్మ. అక్కడ కరోనా రూపంలో వచ్చింది. ఎందుకంటే అరాచకాలు ఎక్కువైపోయాయి. మాంసభక్షణ ఎక్కువైపోయింది. అన్ని జీవరాశులను చంపేస్తున్నాం. అంటే అడవులను కూడా కొట్టేస్తున్నాం. అన్నీ చేస్తున్నాం. మరి భూమి మాత్రం ఎంతవరకు సహనంగా ఉంటుంది? తన సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఏ తల్లికైనా ఒక హద్దు ఉంటుంది. ఎంత తన కొడుకు చెడ్డవాడై క్రూరంగా ఉన్నా కూడా ఆ హద్దులు దాటితే ఆ తల్లి కూడా కొడుకుని చంపేస్తుంది. అలాగే ఇక్కడ భూమాత కూడా ఎంతవరకని ఓర్చుకుంటుంది మనం చేసే అరాచకాలను. అందుకే కరోనా రూపము వచ్చింది. కానీ కరోనాకు అంటే కరోనా దేవతనా? లేక రాక్షసా అంటే అది కరోనా కొంతమందికి దేవతగా ఉంది. కొంతమందికి రాక్షసిగా ఉంది. అంటే కరోనా గురించి భయపడిన వాళ్ళకు అది రాక్షసి. అదే కరోనా వచ్చింది. ఇప్పుడు బయటికెళ్ళకుండా నేను ఎంతో హాయిగా స్వాధ్యాయం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. ఎంతో సమయం దొరికింది అనుకున్న వాళ్ళకి దేవత. అదే లేదు ఈ కరోనా వల్ల నాకు ఎక్కడ చావు దొరుకుతుందో, ఎక్కడ కరోనా వైరస్ సోకుతుందో అన్న భయపడిన వాళ్ళకి అది రాక్షసి. అంటే ఎవరికైతే ఆ కరోనా వల్ల చావు వస్తుంది, మరణ భయం ఉందో వాళ్ళు మాత్రమే చనిపోయారు. మరి అందరిని ఏమన్నా అది శిక్షించిందా? లేదు. ఎవరైతే కరోనా గురించి భయపడ్డారో వాళ్ళు మాత్రమే చనిపోయారు. ఏదైనా అంతే. మనకి ఈ ఆత్మజ్ఞానం లేకపోతే ఈ భయాలను అధిగమించడం చాలా కష్టం. ఆత్మజ్ఞానంతో వచ్చినప్పుడే ఈ మరణ భయాన్ని కూడా మనం అధిగమిస్తాము. ఇప్పుడు ఉదాహరణకి మనకు కొన్ని భయాలుంటాయి. పిల్లోడు స్కూల్‌కెళ్తాడు.
స్కూల్ టైం అయిన తర్వాత రాకపోతే ఏం ఇంకా రాలా? ఎదిగిన కూతురు బయటికెళ్ళినా అర్ధరాత్రి అయితుంటే రాకపోతే ఆ తల్లికి భయమవుతుంది. ఏమైందో? ఏం జరిగిందో? హ్మ్. అంటే ఆలోచనలెళ్ళిపోతాయి. ఏదైనా యాక్సిడెంట్ అయిందా? ఇంకోటయిందా అని. మనమేం చేస్తున్నాం? అంటే ఆ భయంతో నెగెటివ్ ఎనర్జీని సృష్టించి వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి కాకుండా చేస్తున్నాం. అంతే కదా! మనం ఏది ఆలోచిస్తే యద్భావం తద్భవతి అన్నప్పుడు, మనం నెగెటివ్‌గా ఆలోచించినప్పుడు నెగెటివ్‌గానే జరుగుతాయక్కడ. అదే నీకు ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు అలాంటి ఆలోచనలు రావు. నెగెటివ్ థాట్స్ రావు. మిరాకిల్ థాట్స్ ఒస్తాయి. ఇక్కడ అదే జరిగింది. అంటే ఆ తల్లి కొడుకు గురించో, పిల్లవాడి గురించి భయపడితే వాడికి యాక్సిడెంటో ఏదో జరిగి ఇంటికొస్తాడు. అందుకే మనము తల్లులం అనేవాళ్ళం. తల్లులే కాదు ప్రతి ఒక్కరము మన ఆలోచనల పట్ల, మన నమ్మకాల పట్ల, మన భయాల పట్ల ఎంతో అవేర్‌నెస్‌తో ఉండాలి. మన ఉద్వేగాలు, ఎమోషన్స్ ఉంటాయి గదా! అవి వాటి పట్ల ఎరుక అవసరం. కాబట్టి ఎప్పుడు ఎరుకతో జీవిస్తామో మన జీవితం ఒక ఆటలా ఉంటది. లేకపోతే మనకొచ్చే ఎన్నో సవాల్సున్నాయి. సవాళ్ళే అవన్నీ శిక్ష కాదు. శిక్షణ మనకు నేర్పించడానికొచ్చాయి. ఒక పాఠం నేర్చుకోలేదనుకోండి ఒక దానికి సంబంధించి, అలాంటి సమస్యలు రిపీట్ అయితుందంటే దానికి అస ఒక్క నిమిషం మాస్టర్స్ లైవ్ ఇచ్చేదుంది. పొరపాటున 11:45 అయింది. జీవితంలో ప్రతిదీ అంటే ఒక మేడంకు ఈ సబ్జెక్ట్ చెప్పేయటం అంటే నాకు కూడా సేతు విజ్ఞానం వినే వరకు నా వాస్తవాన్ని నేను సృష్టించుకుంటున్నా అనే విషయాలు తెలీదు నిజానికి. ఎప్పుడైతే ఆ సేతు విజ్ఞానం విన్నానో, నా గత జీవితం సింహావలోకనం చేసుకోవడం మొదలుపెట్టా. అంటే నాకు ఎన్నో భయాలున్నాయని చెప్పాను గదా! నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎస్‌వి యూనివర్సిటీలో చేశాను. బట్ జాబ్ చేయాలనేది లోపల ఉంటుంది. కానీ ఏదైనా ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అవ్వాలన్నా భయమనమాట వెళ్ళాలంటే. అలా ఎన్ని సార్లు ట్రై చేసినా నేను జాబ్ తెచ్చుకోలేకపోయాను. అంటే అది కూడా నా మంచికే అయింది. ఆ జాబ్ లేదు కాబట్టి ఈ స్విచ్ ఆర్ట్స్‌లోకొచ్చి ఈ ధ్యానం చేస్తున్నాను. అది ఏది జరిగినా మన మంచికే జరిగింది. కానీ అప్పుడు అది తెలీదు. ఈ భయాల వలన నేను ఇది తెచ్చుకోలేదు. ఎందుకు నాలో నాలెడ్జ్ లేదా? నాకెందుకు రాలేదు అనుకునేదాన్ని. అంటే ఒక జాబ్ ఒకటే కాదు అందరితో కలవలేను, అందరితో ఉండలేననే భయం కూడా ఉంది. అంటే అక్కడ జాబ్ కావాలన్న కోరిక కంటే నాకు ఇది భయం ఎక్కువుంది. అందరితో కలవలేను అన్నది. ఆ ఎనర్జీ లెవెల్ ఎక్కువుంది కాబట్టి, నేను ఏ విధంగా జాబ్‌కి ట్రై చేస్తున్నా నాకు రాలేదు నిజానికి. ఆ! ఎందుకంటే ఫస్ట్ టైమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ రిటన్ ఎగ్జామ్ రాసాను. కానీ ఆ భయంతో నేనేం చేశాను సర్టిఫికేట్స్ తీసుకోవడం లోకల్ సర్టిఫికేట్. స్టడీ సర్టిఫికేటు 7 ఇయర్స్ ఒకే చోట చదివిన స్టడీ సర్టిఫికేట్ తీసుకోకుండా హైదరాబాద్‌కెళ్ళిపోయాను ఇంటర్‌వ్యూ. తిరుపతిలో చదువుతున్నప్పుడు. నిజానికి. నేనున్నది మా నేటివ్ ప్లేస్ వచ్చేసి ప్రొద్దుటూరు అనమాట. స్టడీ సర్టిఫికేట్ తీసుకోకుండా ఎళ్ళిపోయాను. అక్కడికెళ్తే వాళ్ళు చూసి ముందు మీరు స్టడీ సర్టిఫికేట్ తీసుకురండి తర్వాత ఇంటర్వ్యూ అన్నారు. సరే వాళ్ళేమో ఇంటర్వ్యూ చేస్తామన్నారు. కానీ నాకు ఆ నెక్స్ట్ రోజు పీజీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్. అది మిస్ అయితే ఈ 2 ఇయర్స్ చదివింది వేస్ట్ అయితుంది గదా! అది అలా పోయింది. అంటే మనలో భయాలు మనల్ని ఎలా చేస్తాయని చెప్పడానికి నా జీవితంలో జరుగుతున్న ఇన్సిడెంట్ చెప్తున్నా. సరే అదయిపోయింది. ఎల్ఐసీ రాసాను. రిటర్న్ అయిపోయింది. ఇంటర్వ్యూ ఎప్పుడొచ్చింది? కరెక్ట్ నా పెళ్లి రోజొచ్చింది. అదయిపోయింది. పెళ్లయింది. ఇంక తర్వాత అన్నీ వదిలేసాను. పిల్లలు పుట్టారు. అంతా అయిపోయింది. అప్పుడు ఇంకా పిల్లలు కొంచెం పెద్దగయినాక సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదివేటప్పుడు, సరే ఇప్పుడు ఖాళీగా ఉన్నాం జాబ్ చేద్దామన్న కోరిక వచ్చింది. సరే అని టీటీసీ ఎగ్జామ్ అనమాట. నేను హిందీ పండిట్ అయిపోయింది నాది. ట్రైనింగ్ అన్నీ అయిపోయినాయి. టీటీసీ రాయడానికి ప్రిపేర్ అవుతున్నా. ఆ సారి ఇంటర్వ్యూ లేదు నిజానికి. ఓన్లీ డైరెక్ట్ ఎగ్జామే. కానీ నాలో ఉన్న భయం కారణంగా ఆ ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేకుండా ఫుల్లు వరదలొచ్చి
ఒక్క నిమిషం. ఫుల్ వరదలొచ్చి నేను ప్రయాణం చేయలేక రిటర్న్ ఎగ్జామ్ కూడా రాయలేకపోయాను. అంటే మనకు ఎలిజిబిలిటీ ఉన్న మన భయాల కారణంగా కొన్ని కోల్పోతామనడానికి నా జీవితంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తున్నాను. కానీ అది కూడా మంచే జరిగింది. మనకు ఇప్పుడు మనకు కావాల్సింది ఆత్మజ్ఞానము, విజ్ఞానము ఇది కావాలి కాబట్టి అది లేనిదే మేలైంది. అందులో ఉండింటే నేను ఈ పక్కకొచ్చేదాన్ని కాదేమో! ఇది కూడా నా మంచికే జరిగిందని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. కానీ అంతకుముందు ఆత్మజ్ఞానం లేనంత వరకు ఎవరైనా ఎందుకు ఇంత చదువుకొని జాబ్ చేయలేదంటే పెద్దవాళ్ళ మీదకి తోసేదాన్ని. మా ఇంట్లో ఒప్పుకోలేదనో ఏదో ఒకటి. అంటే మన మైండ్ సెట్ ఎట్లుంటదో చూడండి. ఉన్న నిజాన్ని కూడా ఒప్పుకునే కెపాసిటీ మనకుండదు అప్పుడు. ఎప్పుడైతే ఇప్పుడు ఇంత ధైర్యంగా చెప్తున్నా, అప్పుడు అలా చెప్పలేకపోయేదాన్ని. ఎవరన్నా నా ఫ్రెండ్స్ నాతో పాటు చదువుకున్నోళ్ళు జాబ్ చేస్తున్నారు. "ఎందుకు నువ్వు అంత ఇంటెలిజెంట్‌గా వచ్చి జాబ్ చేయడం ఎందుకు అనుకున్నావు? ఊరికే ఇంట్లో కూర్చొని ఏం చేస్తా" అంటే, మా ఇంట్లో పెద్దవాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి తప్పించుకునేదాన్ని గానీ, అసలు విజయము చెప్పేదాన్ని కాదు. నా భయం కూడా ఉంది అని చెప్పలేకపోయానని. అంటే మన జీవితంలో ఎప్పుడైతే ఆ భయాన్ని మనం అధిగమిస్తామో, మనం కావాల్సిన విధంగా మన జీవితాన్ని మనం సృష్టించుకోవచ్చన్నది ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. ఎప్పుడైతే ఇది అర్థమైతదో అంటే, మనం ధ్యానంలోకి రాకున్నా కూడా ఇతరుల యొక్క జీవిత చరిత్రలు చదివినప్పుడు, వాళ్ళు ఎలా అధిగమించారో, వాళ్ళ జీవితాన్ని ఎలా జీవించారని తెలుసుకున్నప్పుడు, మనకు ఆ మరణ భయం పోతుంది. మనకు తెలుసు ఇప్పుడు రామకృష్ణ పరమహంసకి కానీ, రమణ మహర్షికి గాని, రమణ మహర్షి కూడా రాజపుండులేసింది. రామకృష్ణ పరమహంసకి క్యాన్సర్ ఉంది. కానీ వాళ్ళు దాన్ని ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పిస్తా అన్నా కూడా రమణ మహర్షి ఒప్పుకోలేదు. ఆ జీవులు ఉన్నది తిని దాని ఆహారాన్ని నేనెందుకు చేయాలి? అంటే వాళ్ళ స్థితి ఏంటి అక్కడ ఆత్మస్థితిలో ఉన్నారు. దేహస్థితిలో లేరు కాబట్టి వాళ్ళకది బాధ పెట్టలేదు. ఎందుకంటే భూమి మీదకొచ్చినాక ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులకైనా ఏం ఎంత జ్ఞానం ఉన్నా కూడా కొన్ని కర్మలనేవి ఉంటాయి. అవి అనుభవించే తీరాలి ప్రతి ఒక్కరం. కొన్ని కర్మలు అంటే పెద్దయి లేకుండా చిన్న చిన్న కర్మలనేవి ఉంటాయి. అలాగే వాళ్ళ ఆత్మస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ కర్మను అనుభవించి మళ్ళా భూమి మీదకి రానవసరం లేకుండా అలా వెళ్ళిపోయారు. మనం ప్రతిసారి చూసుకున్నా సార్ అంత నాలెడ్జ్ అంత ఆయనకు చెప్తారు. బ్రహ్మజ్ఞానికి చంపినా కూడా బ్రహ్మపాతకం లేదు అని చెప్తారు. అంటే ఆ చిన్న మళ్ళా భూమి మీదకి రాకుండా ఉండాలంటే ఆ చిన్న కర్మలు కూడా వాళ్ళు తొలగించుకొని వెళ్ళిపోవాలి. ఒక బ్రహ్మజ్ఞానికి ఏమి చేసినా కర్మ లేదు. అదే ఒక అజ్ఞానికి కానీ, జ్ఞానికి కానీ కర్మ ఉంది. ఇప్పుడు అజ్ఞానికి కొంచెం కర్మ ఉంటే, జ్ఞానికి మరింత కర్మ ఉంటుంది. ఎందుకంటే తెలిసి తప్పు చేస్తున్నాడు కాబట్టి. ఇక్కడ అజ్ఞాని తను తెలియక తప్పు చేస్తాడు ఉంటుంది. అది మైనర్‌గా ఉంటుంది. ఇది మేజర్‌గా ఉంటుంది. జ్ఞాని చేస్తే. అందుకే మనం కర్మలు చేసేటప్పుడు చాలా తెలిసినప్పుడు చాలా ఎరుకతో జీవించాలి. ఇప్పుడు ధ్యానంలోకొచ్చి ఇంత జ్ఞానాన్ని పొంది మనం తప్పు చేస్తే దాని శిక్ష మనం ఎవరినైనా బాధ పెట్టినా మనం అనుభవించాల్సొస్తుంది. దానికోసమైనా భూమి మీదకి రావాల్సొస్తుంది. కాబట్టి ఇలా వీళ్ళందరి జీవిత చరిత్రలు చదివినప్పుడు వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అది ఉన్నప్పుడు మన శరీరం మీద భయముండదు. మనకు చావు మీద భయముండదు. కాబట్టి ఫ్రెండ్స్ ఈ భయాన్ని అధిగమించాలంటే ప్రతి ఒక్కరికి కొన్ని భయాలుంటాయి. ఎందుకంటే గత జన్మలో మనము పాము కాటుకు బలైపోవడము, లేకుంటే నీటిలో మునిగిపోయి చనిపోవడము, అలాంటి ఎన్నో ఇన్సిడెంట్లుంటాయి. ఆ భయం మళ్ళా నెక్స్ట్ జన్మ క్యారీ అయ్యుంటుంది. వాటిని ప్రతి ఒక్కరం భూమి మీదకొచ్చాయంటే కొన్ని భయాలు తీసుకొనే వస్తాం. ఎక్కడో ఒక చోట, ఏదో ఒక చోట మనకి ఆ భయం జరిగే సన్నివేశాలు జరుగుతాయి. గత జన్మలో పాముని చంపబోయి, అది మనం చంపడము, దాన్ని ఎంటపడము అది జరుగుతుంది. ఒక పులో మనల్ని చంపినప్పుడు ఆ మరణ భయం అనేది మన లోపల ఫీడ్ అయితుంది. ఈ భయాలు కూడా మనతో క్యారీ అవుతాయి నెక్స్ట్ జన్మకి. కానీ అవిని మనమంతా వాటిని అధిగమించాలి, వాటిని జయించాలంటే ఎంతగా ఎక్కువ ధ్యానం చేస్తూ, ఈ స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, అందరి యోగుల జీవిత చరిత్ర వాళ్ళు ఎలా జీవించారు అనేది ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అప్పుడు ఈ భయాల నుంచి మనం బయటపడతాము. ఎప్పుడైతే ఈ భయాలను జయిస్తామో, అంటే అప్పుడు మనం అభయంగా జీవిస్తాం. మనకు దేవతలంతా చూపించే విగ్రహాలలో అభయముద్ర ఇలా చూపిస్తుంటారు. అంటే భయం నుంచి అభయంలోకి రా అని. అంతేకాని ఏదో ఆశీర్వచనాలు ఇవ్వడానికి వాళ్ళు అలా పెట్టుకోలేదు. కాబట్టి భగవంతులు కూడా నిర్భయులు కాబట్టి ఆ స్థితికి వచ్చారు. మనం కూడా ఆ నిర్భయులమైన స్థితికి, అభయ స్థితిలోకి వస్తేనే మనం ఈడ ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా జీవించి మళ్ళా మనం ఈ భూమి మీదకి రాకుండా ఆఖరి జన్మగా చేసుకుంటాం. ఎందుకంటే అది కూడా ఒక జ్ఞానం తెలుసుకోవాలన్నా కూడా భయం కూడా మన జ్ఞానానికి అడ్డంకి. మనకి చెప్తారు 4 విషయాలు. ఒకటి
తో తమోగుణము, భయము, ఇలా 4 విషయాలు మనకు చెప్తుంటారు. జ్ఞానానికి అడ్డంకని. ఆ భయాన్ని కూడా మనం అధిగమించాలి. ఎప్పుడైతే ఈ సోమరితనాన్ని, ఈ భయాన్ని, అజ్ఞానాన్ని, మూర్ఖత్వాన్ని వదిలేస్తామో, ఓపెన్ మైండ్‌తో ఉంటామో, అప్పుడు జ్ఞానాన్ని తీసుకోవాలి. అంతా నాకే తెలుసు అంటే ఎప్పుడు వినడానికి సముఖంగా లేము. నేను తెలుసుకుంది కొంచెం, తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని రెడీగా నేను నేర్చుకోవాల్సింది ఉంది అని అనుకున్నప్పుడే వినగలుగుతాం. అంతా నాకే తెలుసంటే ఎప్పుడు నేర్చుకోలేం. అందుకే చెప్తారు. ఒక తెలియని వాడికైనా చెప్పొచ్చు. ఆ! పూర్తి తెలిసిన వాడికైనా చెప్పొచ్చు. తెలిసి తెలియని వాడికి చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే వాడు అజ్ఞానంలో ఉంటూ నేను చెప్పిందే కరెక్ట్ అనుకుంటాడు. కాబట్టి మనం ఓపెన్ మైండ్‌తో ఉండి ఎవరు చెప్పినా దాన్ని విని విశ్లేషించకుండా నీకు కావాల్సింది నువ్వు తీసుకుంటూ ఉండాలి. అలా ఎప్పుడు చేస్తామో అప్పుడు మనము ఈ జ్ఞానంలో మరింతగా ఎదుగుతూ మనం ఆఖరి జన్మ చేసుకునే అవకాశాలుంటాయి. లేకపోతే పునరపి జననం, పునరపి మరణం అని ఈ చక్రంలో తిరుగుతూ మళ్ళా వస్తూ పోతూ అలా ఎన్ని జన్మలొచ్చినా ఆ బుద్ధత్వ స్థితి, కృష్ణ పరమాత్మ స్థితి అనండి, బుద్ధుడి స్థితి అనండి, ఆ స్థితి వచ్చే వరకు ఈ భూమి మీదకి రావాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ భయాన్ని అందరూ జయించాలని మరీ మరీ కోరుకుంటూ ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫర్ యూ ఛానల్ వాళ్ళకి, ఆ టీమ్ మెంబర్స్‌కి, సతీష్ కుమార్ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి అనంత కోటి ధన్యవాదాలు. ఆయనకి ఎంత చెప్పుకున్నా మనం తక్కువే. ఆయన ఇచ్చిన జ్ఞానం అలాంటిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. లీలా కుమారి గారికి, పద్మావతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.